Welcome to Coffee with Chowdhury. Yes. అయితే కాఫీ విత్ చౌదరి అంటమా ఎస్ నీళ్ళు తాగుతావు టీ తాగుతావు కాఫీ మాత్రం ఉండదు. సరే ఇప్పుడు మనం రోమ్ నగరం తగ్గడలో పడిపోతూ ఉంటే కింగ్ నీరో పిడేలు వాయించుకున్నట్టు, అంటే ఇది నేను చెప్పింది కాదు, మన రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే కింగ్ నీరో పిడేలు వాయించుకున్నాడట. అలా ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరంతా కొంచెం చక్కగా ఆలోచించండి. ఏపీ తగలబడిపోతూ ఉంటే లడ్డూలో యాలక్కాయలు వేయలేదు, వాడలో లవంగాలు వేయలేదు, మరి ఎక్కువ వేశారు, ఇలాచీలు, ఎట్లా ఉంది ఇది? ఏమన్నా రీజనబుల్గా ఉందా ఈ మాట, ఈ పలుకు, ఈ యొక్క విశదీకరణ? ఇంకోటి, జగన్ని టార్గెట్ చేయడం, సరే భద్రాచలం బూడిదవ్వడం వంటిది. భద్రాచలంలో కూడా రోడ్డు మీద కుక్కలు, లంజలు, ముష్టోళ్ళు, ప్రాస్టిట్యూట్స్, శ్రీరాముడి సన్నిధిలో నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, బాగానే సుఖపడుతున్నారు. సుఖవ్యాధులు వచ్చి ఝాన్సీ, సంయుక్త, పూజ లాంటి వాళ్ళు అక్కడ దేవదాసీలు. సరే అమ్మ, మీరు దేవదాసులు గొప్పోళ్ళు, మేమేదో మామూలు చౌదరీలు, పెద్ద కమ్మోళ్ళే, పెద్ద చౌదరీలే, అయినా మీరు ఎంతైనా గొప్పోళ్ళమ్మ, దేవదాసులు. ఇంకోటి, కడపలో ఎమ్మెల్యేనా అదెవరు, మాధవి రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదంట. జగన్మోహన్ రెడ్డి రెడ్డిస్ అయ్యి రెడ్ల పరువు తీస్తున్నాడట. దేనికో అంటే మాధవ్ రెడ్డితో పడుకొని వాళ్ళ ఆవిడ కొడుకుని కానీ లోకేష్, నారా లోకేష్ మాధవ్ రెడ్డికి పుట్టాడు. డిఎన్ఏలో కూడా ప్రూఫ్ అయింది. అలా ఈ మాధవి రెడ్డికి ఎన్ని మంది మగోళ్ళతో పడుకుంటే ఎన్ని కమ్మోళ్ళకి, ఎన్ని చౌదరీస్కి, ఎన్ని గంప కమ్మోళ్ళకి, గంప చౌదరీస్కి ఆమె పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలు శవాలెలా వాళ్ళ నాశనాలు అయిపోను. దరిద్రకుండా వద్దు లేస్తే అబ్బ, అసలు టీవీ చూడాలంటే అసహ్యమేస్తుంది మాకు. ఈ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన ఎప్పుడు బూడిదైపోతారో అందరూ సమూలంగా నాశనమే. అప్పుడు దాకా ఎవరు టీవీస్ ఆన్ చేయకండి. మోదనష్టం జాతి. జగన్ రెడ్డి కాదట, వాళ్ళ ఆవిడ భాగోతం బయట పెడుతుందట. భారతమ్మ, వైఎస్ భారతమ్మ దేనికి భాగోతం? మీలాగా డీప్ని ఎక్కేసుకొని బొట్టు కింద చీరకట్టిందా? లేదా భువనేశ్వరిలాగా రోజు 1000 మందితో పడుకొని పుట్టినప్పటి నుంచి పురంధరేశ్వరిలాగా వ్యభిచారం చేసి ముష్టి ముండల్లాగా మాధవ్ రెడ్డికి బాగా అన్నీ చేసి కొడుకుల్ని కందా? ఏం మాట్లాడుతున్నారు? जो लोग शीशे के घर में रहते हैं लोगों पर पत्थर नहीं फेंकते. జాగ్రత్త. నేను వేసా అంటే నేను జీవితంలో ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు తప్పు చేయాలంటే కరెంటు కూడా ఉండాలి. నా దగ్గర కరెంటు కూడా లేదు. అట్లా బహుశా మీ ఈక్వేషన్ ప్రకారం అందుకు చేయలేదు తప్పు. బట్ నేను అన్నాను అంటే రీజన్ ఉంది. జగన్ రెడ్డి కాదట, వాళ్ళ ఆవిడ భాగోతం బయట పెడద్దట. జగన్ సార్ అంట రెడ్ల పరువు తీస్తున్నాడంట. జగన్ సార్ వల్ల రెడ్డి తలెత్తుకోలేకపోతున్నారంట. దేనికో ఎందుకు? వాళ్ళ ఆవిడ మాధవ్ రెడ్డితో కొడుకుని కానిందా? దేనికి ఎత్తుకోలేకపోతున్నారు తల? నాకు కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వెళ్ళినప్పుడు, నేను హైదరాబాద్ అమ్మాయి, గుర్రం కోటయ్య గారి మనవడితో నాకు పెళ్ళి. కమ్మోళ్ళు చౌదరీస్, మా అంత పెద్ద కమ్మోళ్ళు, మా అంత పెద్ద చౌదరీస్ కాదు, కానీ వాళ్ళు పర్వాలేదు కమ్మోళ్ళు.
గుర్రం కోటయ్య అంటే ఎవరు అంటే వాళ్ళకు ఒక గుర్రం ఉంది, ఆయన పేరు కోటయ్య. కోట మీద వాళ్ళ ఇల్లు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, వాళ్ళ ఇంటి పేరు గుర్రం. వాళ్ళు గుర్రాల్లాగే ఉంటారు. గాడిదలు అని మేము అనం. ఎందుకంటే గాడిద వెనక నుంచి తంతది, ముందు నుంచి కొడుతుంది, ఒండ్ర పెడుతుంది. ఏమో దానికి ఉండే స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు కరెంట్, గాడిద కరెంట్ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను సత్యనారాయణ వ్రతం ఉంది ఆ రోజు, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం. సరే, పొద్దున్న లేసి బయటకు వచ్చి కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాను. న్యూస్ పేపర్ నిండా ఎన్టీ రామారావు గారు నల్లాలో, కొళాయిలో, ఊర్లలో, జోపడపట్టిలో ఛాయ్ అమ్ముతారు కదా, ఆ జోపడపట్టిలో బెంచ్ మీద కూర్చొని, చెక్క బెంచ్ మీద, చెక్క బల్ల మీద ఛాయ్ తాగుతున్నాడు గాజు గ్లాసులో. జోపడపట్టి ముందు, పల్లెటూరులో, గుంటూరు జిల్లాలో ఒక శ్రీనివాసులు రెడ్డి అని తెల్లగా ఉంటారు, బంగినపల్లి మామిడి పండులాగా కాంప్లెక్షన్, తెల్లగా ఉంటారు. ఆయన పేరు శ్రీనివాసులు రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యే, టీడీపీ. వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ టీడీపీయో మరి కాంగ్రెస్. అయితే ఈయన టీ తాగుతున్నాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను అన్న, ఎన్టీ రామారావు మన కమ్మోళ్ళ పరువు తీస్తున్నాడు. ఏంది జోపడపట్టిలో బెంచ్ మీద, బల్ల మీద కూర్చొని, చెక్క బల్ల మీద, బెంచ్ పైన కూర్చొని చెక్క బల్ల మీద టీ తాగుతున్నాడు, అది కూడా గాజు గ్లాసులో. జోపడపట్టిలో బయట పెద్ద గుడిసెలో టీలు అమ్ముతారు, ఇడ్లీలు అమ్ముతారు చూడు, ఆ చోట బండి చాయ్ తాగుతున్నాడు. అంటే ఈయన అసలు మన కమ్మోళ్ళ పరువు తీస్తున్నాడు, ఈయన కమ్మోళ్ళేనా అసలు అన్న. అబ్బా, మా ఆయన పరేషాన్ అయిపోయాడు. ఈమెకి ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? హోతా హై. అసలు ఎన్టీ రామారావు మన కమ్మోళ్ళ పరువు తీస్తున్నాడు రా భయ్. చల్, ఇక్కడే ఉంటుంది కదా గుంటూరు. నన్ను తీసుకెళ్ళి బండి మీద, మోటార్ సైకిల్ పైన నన్ను తీసుకెళ్ళు, నేను మాట్లాడతా. అలా కాదు, మీరు ఒక సీఎం, ఎక్స్ సీఎం, ఒక మాజీ సీఎం అలా ఉంటారా, మెయింటైన్ చేయాలి అని నేను చెప్తాను, నేను మాట్లాడతా. నన్ను బండి మీద తీసుకెళ్ళు, నీకు ఉంది కదా మోటార్ సైకిల్, గుర్రమో గాడిదో అంటే అంత కష్ట ఫీలింగ్ అంటున్నాడు. తర్వాత మర్చిపోయాలి, సత్యనారాయణ వ్రతం ఉంది ఆ రోజు. పంతులు గారు, ఆచార్యులు గారు వచ్చారు, బాగానే పూజలు చేసుకున్నారు. ఏదో చిన్న పిల్ల, కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడే అత్తగారింటికి వచ్చింది, 18 years పాప అంటే అది వేరు. ఏందా లూజ్ టాకింగ్? ఏంటమ్మా లూజ్ టాకింగ్ చేస్తున్నారు? ఆడంగులు, ముత్తైదువులు, మహాసాధ్వులు, పతివ్రతలు, ఒక్కొక్కళ్ళది వస్తుంది, బాగానే వస్తుంది. ఎల్టీటీ తలుచుకుంటే మీ జాతకాలు వస్తాయి, హోరోస్కోప్.